హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి ఇది మనకి వచ్చేసి కానీ వస్తే మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మాత్రం మనం తయారైతే మాత్రం చేసుకోవచ్చండి. ఇది నేను వచ్చేసి చిన్న పాపకైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇదే ప్రొసీజర్లోనే మనం పెద్దవాళ్ళకి టాప్స్, జీన్స్ మీద టాప్స్, అలాగే ఏదైతే ఫ్రాక్స్ ఉంటే ఫ్రాక్స్ అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇదే ఏదైతే ఉంటుందో ఇవే టాప్స్ అన్నది మనకు మార్కెట్లో 400 to 500 అయితే సేల్స్ చేస్తూ ఉంటారు. అది ఫ్యాబ్రిక్ బట్ అయితే మాత్రం ఉంటుంది. కొన్ని చోట్ల వచ్చేసి ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్స్ కింద పెట్టేసి ఏదైతే వేస్ట్ బ్యాండ్ ఉంటుందో అక్కడ వేస్ట్ బ్యాండ్ దగ్గర వచ్చేసి ఎలాస్టిక్ పెట్టేసి 1000 రూపీస్ వరకు అయితే మాత్రం అమ్ముతున్నారు. బట్ ఏంటి అంటే క్వాలిటీ బట్ అయితే మాత్రం ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనకి హాఫ్ షోల్డర్ అయితే మాత్రం అంటారు. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి బాగుంటుంది, అలాగే పెద్దవారికి జీన్స్ టాప్స్ కింద కూడా చాలా బాగుంటుందండి. సో దీని గురించి అని చెప్పేసి నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ ఫ్లవర్స్ని అయితే మాత్రం తీసుకున్నానండి. ఇలాంటి ప్యూర్ కాటన్ అండ్ ప్రింటెడ్లో మనకి వచ్చేసి ఫ్లవర్స్ అని, లేకపోతే టెడ్డీబేర్ బొమ్మలు అని చాలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయి ప్రింట్స్ అయితే మాత్రం ఉంటాయి. సో మీకు ఏవి నచ్చితే అవైతే మాత్రం తీసుకోండి. ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే చిన్న పాపకు కొడుతున్నానని చెప్పేసి ఫ్లవర్స్ని అయితే మాత్రం తీసుకున్నానండి. అలాగే ఇది మనకి కొన్ని హోల్సేల్ షాపుల్లో మనకి వచ్చేసి 3 మీటర్స్ ప్యూర్ కాటన్ వచ్చేసి 170 రూపీస్ అయితే మాత్రం పడుతుంది. సో నేను వెళ్ళిన టైంకి అక్కడ నాకు అవైలబుల్గా లేదని చెప్పేసి నేను ఇది వచ్చేసి తీసుకున్నాను. ఇది నాకు మీటర్ వచ్చేసి 160 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ యొక్క మీటర్లోని నేను వచ్చేసి 2 టాప్స్ అన్నది నేను మా పాపకైతే కుడతానండి. బట్ ఏంటి అంటే పెద్దవాళ్ళకైతే ఒక పెద్ద టాప్ అయితే మాత్రం అవుతుంది. అది మనం కొంటే బయట మార్కెట్లో ఖచ్చితంగా 500 అయితే మాత్రం ఉంటుందండి. చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ అయితే మాత్రం నేనైతే మాత్రం చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అసలు ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఫుల్ లెంత్ అన్నది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఫుల్ షోల్డర్ ఉంటుందో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. స్లీవ్ యొక్క ఆర్మ్ యొక్క రౌండ్ తీసుకోవాలి. స్లీవ్ యొక్క ఫుల్ లెంత్ తీసుకోవాలి. చెస్ట్ తీసుకోవాలి. స్లీవ్ యొక్క రౌండ్ తీసుకోవాలి. ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఎలాస్టిక్ వచ్చేసి ఇక్కడ నేను 1/2 ఇంచ్ అంటే హాఫ్ సైజ్ ఉంటుంది కదా ఎలాస్టిక్, అదైతే తీసుకున్నాను. స్టార్టింగ్ ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మాత్రం ఫుల్ లెంత్ అయితే మాత్రం తీసుకోవాలండి. సో ఇక్కడ నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా. 15 ఇంచెస్ వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ లాస్ట్ ఉంటుందో ఈ యొక్క లాస్ట్ను వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ అయితే మాత్రం వదిలేసుకున్నానండి. ఎందుకంటే మనం ఏదైతే సీమ్ ఎలవెన్స్లు ఉంటాయో సీమ్ ఎలవెన్స్ల గురించి అని చెప్పేసి ఇక్కడ నేను లాస్ట్లో వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం వదిలేసుకున్నాను. అంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ గురించి అని చెప్పేసి ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే మాత్రం వదిలేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఫుల్ లెంత్ అయితే మాత్రం తీసుకోలేండి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అనేది మన వైపు అయితే ఉంటుంది. ఏదైతే ఓపెన్స్ ఉంటుందో ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఇదైతే బాగా గుర్తుంచుకోండి. కింద నేను 1 ఇంచ్ వదులుకున్నాను. ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉందో ఆన్ ఫోల్డ్ మన వైపు పెట్టుకున్నాం. ఏదైతే ఆపోజిట్లో ఉంటుందో ఓపెన్స్ అనేది దానికి ఆపోజిట్లో అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా. ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా నేను వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశానండి. 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనం నెక్ దగ్గర ఎలాస్టిక్ వచ్చి ఏదైతే హాఫ్ షోల్డర్ తీసుకుంటామో దానికి ఖచ్చితంగా మనం వచ్చేసి ఫుల్ షోల్డర్ని అయితే మాత్రం తీసుకోలేండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ చూసుకున్నట్టయితే 9 ఇంచెస్ అయితే ఉందండి. చిన్న పాప కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్ డివైడెడ్ బై 2 అయితే మాత్రం చేయాలండి. డివైడెడ్ బై 2 చేస్తే మనకి వచ్చేసి ఏదైతే ఫుల్ షోల్డర్ ఉంటుందో ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 ఏంటి చేస్తే మనకి వచ్చేసి 9 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 4.5 అయితే వస్తుందండి. సో ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఆన్ ఫోల్డ్ ఉంటుందో కరెక్ట్గా ఇక్కడ నుంచి నేను వచ్చేసి కరెక్ట్గా 4.5 ఇంచెస్ అన్నది వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైతే 4.5 ఉందో 4.5కి మళ్ళీ 4.5 అనేది యాడింగ్ అయితే చేస్తానండి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎలాస్టిక్ని అయితే మాత్రం యూజ్ చేస్తున్నామండి. సో ఎలాస్టిక్ యూజ్ చేసిన కంప్లీట్గా ఏదైతే నెక్ ఉంటుందో నెక్ కంప్లీట్గా మనకి వచ్చేసి ఏంటి అంటే మొత్తం కంప్లీట్గా ఎలాస్టిక్ అయితే మాత్రం వస్తుంది. ఎలాస్టిక్ దగ్గరికి కూడుకుపోవాలి అంటే మనకి ఏంటి అంటే ప్రిల్స్ లాగా రావడం అలా దగ్గరికి అన్నది వస్తుంది కదా. సో ఆ విధంగా దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్స్ట్రానే తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు అన్నది మనం ఏమైనా ప్లీట్స్ కానీ ఏవైనా పెట్టుకునేటప్పుడు ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని ఇంటూ 3 చేసుకుంటాం కదా. బట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ఫుల్ షోల్డర్ ఉంటుందో ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 అన్నది మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే వచ్చిందో అంతకి మనం ఎక్స్ట్రాగా మనం అన్నది కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు టేప్ తీసుకున్నారు కదా, ఫుల్ షోల్డర్ ఇక్కడ నాకు వచ్చేసి 9 ఇంచెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఈ యొక్క 9 ఇంచెస్కి డివైడెడ్ బై 2 చేస్తున్నాను. ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తే నాకు ఎంత వస్తుంది, 4.5 అయితే వస్తుంది.
ఏదైతే ఈ యొక్క 4.5 ఉందో ఈ యొక్క 4.5కి ఇంకొక 4.5 అయితే యాడింగ్ చేయాలన్నమాట. చేస్తే వచ్చేసి ఎంత వస్తుంది, 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ యొక్క 9 ఇంచెస్ ఎక్కడ పెట్టాలి, ఆన్ ఫోల్డ్ అని మనం పెట్టాలన్నమాట. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో స్టార్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా వచ్చేసి ఆన్ ఫోల్డ్ లైన్ అయితే మాత్రం పెట్టుకోలేండి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి, మీకు కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో కరెక్ట్గా ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసేసాను. మార్కింగ్ చేసేసిన తర్వాత ఏదైతే డౌన్ ఉంటుందో, ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ యొక్క డౌన్ ఉంటుందో ఈ యొక్క డౌన్ యొక్క ఫార్ములా మనకి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్. ఇక్కడ మనకి చిన్నపిల్లల దగ్గరికి వచ్చేసరికి ఫార్ములాస్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఏదైతే ఆర్మ్ యొక్క డౌన్ ఉంటుందో ఇది మనకి ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ అనమాట. సో ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ చేస్తే ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఏదైతే ఉంటుందో పాపకి 21 ఇంచెస్, 21 డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ కానీ చేస్తే మనకి 3.6 ఇంచెస్ అయితే మాత్రం వస్తుంది. 3.625 అయితే మాత్రం వస్తుంది అనమాట. సో ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసి 3.625 దగ్గర అంటే పావుతొక్కు 4 దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే ఇస్తున్నాను. కరెక్ట్గా అనేది స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి. గీసుకున్న తర్వాత ఈ రెండిట్ల మధ్యన ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంత ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ అయితే ఉందండి. సో ఈ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి. గీసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో దీనికి వచ్చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఫ్రీ హ్యాండ్తో అన్నది నీట్గా అన్నది కర్వ్ అయితే మాత్రం ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కర్వ్ అయితే మాత్రం ఇస్తున్నాను. కొంతమందికి ఏంటి అంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేది యూస్ చేసి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను, బట్ ఏంటి అంటే వాళ్ళకి కరెక్ట్గా వస్తుందా రాదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉందండి. ఫార్ములాస్ ప్రకారం అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందని మీరు ఎటువంటి డౌట్ కానీ ఏమి కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి వచ్చేసి ఏదైతే ఆర్మ్ యొక్క రౌండ్ ఉంటుందో ఆర్మ్ యొక్క రౌండ్ వచ్చేసి 9.5 కదండి. సో 9.5 కదా కరెక్ట్గా మనకి రావాలి. సో ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తున్నాను చూడండి. మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. ఫార్ములాస్ ప్రకారం మీరు ఎటువంటి డౌట్ కానీ ఏం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఇక్కడ మీరు చూస్తే మనకి పావుతొక్కు 5 వచ్చింది. పావుతొక్కు 5 మనకి కలిపితే ఎంత అవుతుంది, 9.5 అయితే మాత్రం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ స్లీవ్ యొక్క ఆర్మ్ యొక్క రౌండ్ ఎంత 9.5, ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది, కరెక్ట్గా 9.5 అయితే మాత్రం వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందండి. మీరు ఎటువంటి డౌట్ కానీ ఏమీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఫుల్ షోల్డర్ని మనం డివైడెడ్ బై 2 చేసిన తర్వాత డబల్ అన్నది మనం తీసేసుకున్నామండి. ఆ తర్వాత చెస్ట్ డివైడెడ్ బై 8 + 1 ఇంచ్ అన్నది చేసేసాం. ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ యొక్క రౌండ్ కూడా తీసేసాం. తీసేసిన తర్వాత ఏదైతే పైన ఉంటుందో ఈ యొక్క పైన వచ్చేసి కరెక్ట్గా మనం ఎలాస్టిక్ అనేది యాడింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈక్వల్గా అన్నది ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మనకు కరెక్ట్గా రావాలి అనే ఉద్దేశంతో అనమాట. ఇక్కడతో అన్నది స్టాప్ అయితే మాత్రం అయిపోవాలి. ఇక్కడతో స్టాప్ అయిపోయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఈ విధంగా అనేది నీట్గా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నానండి. గీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసింది, బ్యాక్ అన్నది వచ్చేసింది. కంప్లీట్గా ఏదైతే ఫ్రంట్ యొక్క పార్ట్ అలాగే బ్యాక్ యొక్క పార్ట్ అయితే మాత్రం వచ్చేసింది. ఇందులో మనం నెక్ కానీ షోల్డర్ కానీ ఏమీ తీయమనమాట. చాలా ఈజీ ప్రొసీజర్ ఉంటుంది, చాలా బాగా అర్థమైతే అవుతుంది. ఏదైతే ఇక్కడ హ్యాండ్ ఉంటుందో ఈ యొక్క హ్యాండ్ అయితే మాత్రం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకేది కూడా కటింగ్ అయితే చేయకూడదు. ఏదైతే ఇక్కడ పీస్ ఉంటుందో ఈ యొక్క పీస్ని బేస్ చేసుకోవాలి. మనం స్లీవ్ని అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకుంటామండి. ఈ యొక్క పీస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పీస్ని అయితే మాత్రం మీరు పడేయకండి. నీట్గా అన్నది సిజన్ తీసుకొని నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకోండి ఏంటి. మీలా ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినా సరే ఒకవేళ వీడియో కానీ అర్థం కానీ కాకపోయినా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో ఈ యొక్క ఫ్లవర్స్ అన్నది మనం కొన్నిసార్లు ప్రింటెడ్లోని ఏంటి అంటే లైన్గా అన్నది కంటిన్యూషన్గా అన్నది వచ్చేస్తుంది. అప్పుడు ఫ్లవర్స్ విషయంలో అయినా సరే ఏవైతే మీరు తీసుకున్నారు ప్రింట్లో ఆ యొక్క ప్రింట్ యొక్క వేరియేషన్స్ అన్నది చూసుకోవాలి. అప్పకి వెళ్తున్నాయి, డౌన్కి వెళ్తున్నాయి, ఎటుపక్క వెళ్తుంది, ఎలా పెడితే ఎలా వస్తుంది ఏంటి అన్నది అయితే మాత్రం చూసుకోండి. ఇక్కడ ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో కంప్లీట్గా ఉన్నది కాబట్టి నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసారు. బట్ మీరైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం చూసుకోండి.
ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నీట్గా కటింగ్ చేసేసుకొని సైడ్ని అయితే మాత్రం పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసాం కదా, మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఫస్ట్ ఇది ఖచ్చితంగా ఉండాలని, ఇదే బేస్ చేసుకొని మనం స్లీవ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుంటామని. ఇక్కడ కూడా వచ్చేసి ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఆన్ ఫోల్డ్ అనేది మన వైపు అయితే మాత్రం ఉండాలండి. ఈ యొక్క ఆన్ ఫోల్డ్ అనేది ఏదైతే ఉంటుందో, ఏదైతే మన హ్యాండ్ అనేది కటింగ్ చేసామో అది అన్నది కరెక్ట్గా ఈ యొక్క ఎడ్జ్లోనైతే మాత్రం పెట్టుకోవాలండి. ఎందుకు ఇక్కడ పెట్టుకోమంటున్నానంటే ఇదంతా కూడా మనకి వచ్చేసి ఎలాస్టిక్ అన్నది వస్తుంది అనమాట. ఏదైతే ఇది ఉంటుందో ఇది వెళ్ళి ఈ యొక్క ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అవుతుంది. అయ్యేటప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఎక్కువ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్గా వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఇంటూ 2 చేసి కరెక్ట్గా అంత ఎలాస్టిక్నే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫుల్ షోల్డర్ 9 ఇంచెస్ వస్తే 9 ఇంటూ 2 చేస్తాం అనమాట. 9 ఇంచెస్ కాబట్టి 9 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత 18 ప్లస్ ½ ఇంచ్ అన్నది మనం సీమ్ అలవెన్స్ గురించి అని తీసుకుంటాం. ఎలాస్టిక్ మనం స్టిచ్ చేస్తాం కదా దాని గురించి మనం కంప్లీట్గా ఎంత 18.5 అయితే మాత్రం మనం ఎలాస్టిక్ అయితే మాత్రం తీసుకుంటామండి. బట్ ఏంటి అంటే ఈ యొక్క ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఈ యొక్క ఫ్యాబ్రిక్ అనేది దగ్గరికి అనేది బాగా వచ్చి మనకి ఫ్రంట్ అనేది మంచి లుక్ అయితే మాత్రం వస్తుంది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఫుల్ యొక్క స్లీవ్ ఉంటుందో ఫుల్ యొక్క స్లీవ్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ అండి. కరెక్ట్గా నేను 10 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే కిందన అన్నది ఒక 1 ఇంచ్ అయితే మాత్రం వదులుకుంటున్నానండి. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర అన్నది మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. కరెక్ట్గా 1 ఇంచ్ కలుపుకుంటే మనకు కరెక్ట్గా 11 ఇంచెస్ అయితే మాత్రం వస్తుంది. కరెక్ట్గా నేను వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే స్లీవ్ ఉంటుందో ఈ యొక్క స్లీవ్ అనేది ఈ విధంగా అన్నది పెట్టేసుకుంటామండి. సో ఈ విధంగా అన్నది ఏదైతే స్లీవ్ ఉంటుందో కరెక్ట్గా అనేది నీట్గా ట్రేసింగ్ అయితే మాత్రం చేసేసుకోవాలండి. దీన్ని వెళ్ళి మనం దానికైతే మాత్రం జాయింట్ అయితే మాత్రం చేస్తాం. అలాగే ఏదైతే స్లీవ్ యొక్క రౌండ్ ఉంటుందో ఇక్కడ కానీ మీరు చూసుకుంటే స్లీవ్ యొక్క రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో మనం ఏదైతే 1 ఇంచ్ అన్నది వదిలేసుకున్నామో ఈ యొక్క 1 ఇంచ్ దగ్గర అన్నది నీట్గా అన్నది మనం ఒక మార్కింగ్ అయితే మాత్రం నీట్గా అన్నది చేసేసుకుంటాం. దీనికైతే మనం ఎటువంటి టచ్ అయితే మాత్రం చేయకూడదండి. ఎందుకంటే ఇది మనకి అన్నది సీమ్ అలవెన్స్ కాబట్టి మనం దీన్ని అయితే టచ్ అయితే మాత్రం చేయకూడదు. ఇక్కడ మనకి వచ్చేసి ఏదైతే లూజ్ ఉంటుందో ఇక్కడ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అనమాట. సో 6 ఇంచెస్ అంటే మనకి ఎంత వస్తుంది, 3 ఇంచెస్ వస్తుంది. సో 3 ఇంచెస్ అన్నది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఒక ఏదైతే ఉంటుందో ఒక ½ ఇంచ్ అయితే సీమ్ అలవెన్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో ఈ యొక్క పాయింట్కి అయితే జాయింట్ అయితే మాత్రం చేసేస్తున్నానండి. నీట్గా జాయింట్ చేసిన తర్వాత నీట్గా కటింగ్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం చేసేసుకుంటానండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా అయితే మాత్రం కంప్లీట్గా అయితే మాత్రం వచ్చేస్తాయండి. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్గా అయితే మాత్రం పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసేస్తాను చూడండి. సో ఈ విధంగా అనేది చాలా ఈజీగా మన కటింగ్ అయితే చేసుకోవచ్చండి. మీటర్ ఫ్యాబ్రిక్తో నాకు వచ్చేసి ఖచ్చితంగా 2 టాప్స్ అయితే మాత్రం వస్తాయండి. సో మీలో ఎవరైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం డబ్బులు వేస్ట్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అలాగే టాప్స్ కూడా వచ్చేసి మనం ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఈ యొక్క ప్యాటర్న్ అన్నది మనం యూజ్ చేసుకొని నీట్గా అనేది మంచిగా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు కంప్లీట్గా ప్యాటర్న్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏదైతే హ్యాండ్స్ అలాగే ఏదైతే ఫ్రంట్ అలాగే బ్యాక్ అనేది మనం కటింగ్ అయితే చేసామో దీన్ని కంప్లీట్గా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. వచ్చేయండి. ఏవైతే ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయో ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే నేను ఆన్ ఫోల్డ్లోనే వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. బట్ మీరు ఒకవేళ ఎలాస్టిక్ అని వేయాలి అనుకుంటే ఏదైతే ఆన్ ఫోల్డ్లోని 3 ఇంచెస్ నేను తీసుకున్నాను మీరు ఆన్ ఫోల్డ్లోని 6 ఇంచెస్ అయితే డబుల్ అయితే మాత్రం తీసుకోండి. లేదు అనుకుంటే ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత ఫ్యాబ్రిక్ కూడా మీరైతే మాత్రం పెట్టేసుకోండి. అప్పుడు మీకు వచ్చేసి మీకు చాలా బాగా అయితే వస్తుంది హ్యాండ్. బట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఎలాస్టిక్ని అయితే మాత్రం యూజ్ చేయవలసి ఉంటుందండి. ఇక్కడ మీకైతే మాత్రం క్లియర్గా రాస్తాను చూడండి. ఆన్ ఫోల్డ్లో నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఎలాస్టిక్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 6 ఇంచెస్ అయితే మాత్రం తీసుకొని మీకు హ్యాండ్ అయితే మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. మా పాపకి ఎలాస్టిక్ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో అందు గురించి అని చెప్పేసి నేను అక్కడ వచ్చేసి ఎలాస్టిక్ అయితే పెట్టడం లేదు, నార్మల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు కూడా వచ్చేసి నేను అన్నది తీసుకున్నాను. బట్ ఏంటి అంటే ఒక పార్ట్ వచ్చేసి నాకు ఆన్ ఫోల్డ్ అయితే మాత్రం వచ్చిందండి. అందు గురించి అని చెప్పేసి నీట్గా సిజర్తో అయితే మాత్రం నీట్గా కటింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ అలాగే బ్యాక్
బ్యాక్ రెండింటిని కూడా నేను నీట్గా వచ్చేసి సపరేట్ అయితే మాత్రం చేసేస్తున్నానండి. ఏదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ వచ్చేసి సెల్వేజ్ అయితే వచ్చిందనమాట. సెల్వేజ్ అంటే మనకి ఏంటి అంటే ఎక్స్ట్రాగా పీసెస్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది కదా. సో సెల్వేజ్ ఉండడం వల్ల మనకి పీసెస్ అయితే మాత్రం రావు. సెల్వేజ్లో ఎక్కువగా హ్యాండ్స్ అయితే మాత్రం కటింగ్ చేస్తారు కదా, అలా అనమాట. అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే మనం స్టార్టింగ్లో వచ్చేసి 1 ఇంచ్ అయితే వదిలేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చేసి టేప్తో కరెక్ట్గా 1 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గర అయితే మాత్రం నీట్గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా వచ్చేసి రాంగ్ సైడ్ అనేది పెట్టి 1/2 ఇంచ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. 1/2 ఇంచ్ అసలు ఎందుకు పెట్టాలనే డౌట్ అయితే మీకు రావచ్చు కదా. ఎందుకు అంటే ఏదైతే టాప్ ఉంటుందో లాస్ట్ ఎండింగ్ పాయింట్లో అనేది మనకి ఎలాస్టిక్ వచ్చేసి చాలా మంచి ఫినిషింగ్ రావడం గురించి అని చెప్పేసి 1/2 ఇంచ్ అయితే పెడతాము. లాస్ట్ ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఒక 1/2 ఇంచుతో అనేది మనం నీట్గా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటాము. అంటే మనం నార్మల్గా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా నెక్స్ట్ కానీ తిరిగేసేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో మనం ఏ విధంగా చాలా ఎడ్జ్లోని అన్నది మనం స్టిచ్చింగ్ వేస్తాము, సేమ్ అదే విధంగా అన్నది మనం లాస్ట్లో అన్నది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఎలాస్టిక్ని వచ్చేసి నేను 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని కూడా అనేది యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నా దగ్గర 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అవైలబుల్గా ఉంది. సో అందు గురించి అని చెప్పేసి 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని అయితే మాత్రం వేస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లోనే అన్నది ఫ్రంట్ అలాగే బ్యాక్ అన్నది రెండు కూడా ఇదే ప్రాసెస్లోనైతే మాత్రం నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ అయితే మాత్రం అయిపోయింది. అలాగే ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఎండింగ్ పాయింట్లో ఎంత ఉంది అనేది అయితే నేను చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి 19.5 అయితే మాత్రం వచ్చింది. దాని గురించి నేను బై 2 చేస్తే నాకు 9.5 అయితే వచ్చిందండి. కరెక్ట్గా ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఆ యొక్క ఎలాస్టిక్ని అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది నేను యాడింగ్ అయితే చేసేసుకొని నేను కరెక్ట్గా 10 ఇంచెస్ దగ్గర అయితే కరెక్ట్గా అయితే తీస్తున్నాను. ఎందుకంటే సీమ్ ఎలవెన్స్ల గురించి అని చెప్పేసి. సో నేను వచ్చేసి 2 ఎలాస్టిక్లను అయితే మాత్రం నీట్గా కటింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారో అంటే వాళ్ళు అనేది ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు సైడ్ జాయిన్ చేసేసి స్ట్రైట్గా కుట్టే అయితే మాత్రం కుట్టుకుంటూ వచ్చేస్తారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. రెడీమేడ్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు, బ్యాక్ అనేది బ్యాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. మంచి ఫినిషింగ్ అయితే మాత్రం వస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏదైతే పిన్నిస్ ఉంటుందో పిన్నిస్ని తీసుకొని అనేది నీట్గా ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఎలాస్టిక్ అనేది నీట్గా అయితే ఇన్సర్ట్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. అలాగే స్టార్టింగ్ ఎలాస్టిక్ పెట్టేటప్పుడు లోపలికి అయితే దూరదండి. అప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది మనం కొంచెం పైకి అనుకుంటూ వెళ్తే మొత్తం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అన్నది ఎలాస్టిక్ అయితే మాత్రం వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఎలాస్టిక్ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి మనం వచ్చేసి ఏదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ మనం స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే అక్కడ మనం వచ్చేసి ఒక 2-3 లాక్స్ అయితే మాత్రం ఎండింగ్లోనైతే మాత్రం వేసుకోవాలి. ఏదైతే ఉంటుందో ఫ్రంట్కి బ్యాక్కి అన్నది సేమ్ అదే ప్రాసెస్లోనైతే మాత్రం మనం చేయవలసి ఉంటుందండి. అలాగే మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్గా కూడా ఉంటుంది. ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఎలాస్టిక్ అన్నది మనకి జరిగిపోయే ఛాన్సెస్ అటువంటిది ఏది కూడా ఉండదండి. సేఫ్ సైడ్ వచ్చేసి నీట్గా అయితే ఒక 2-3 లాక్స్ అయితే మాత్రం వేసేసుకోండి. ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనైతే మాత్రం చేయవలసి ఉంటుందండి. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మన యొక్క ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. మీకు ఒకవేళ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు కానీ అర్థం కానీ కాకపోయినా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సేమ్ ఇదే ప్యాటర్న్ అన్నది యూస్ చేసి మనం జీన్స్ మీద టాప్స్ అనేది స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా సేమ్ ఇదే అన్నది ప్యాటర్న్ అన్నది యూస్ చేసుకొని టాప్స్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం 4-5 డిజైన్స్ అయితే మాత్రం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చండి. అది ఎలా ఏంటి అన్నది నేనైతే వచ్చే రోజుల్లో అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉంటుందో మనకి లాస్ట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా అయితే వచ్చింది కదండి. సో ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు కూడా అనేది ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే రైట్ సైడ్స్ ఉంటాయో రైట్ సైడ్స్ రెండు లోపలికి అయితే పెట్టేసుకున్నాను. ఏవైతే రాంగ్ సైడ్స్ ఉంటాయో రాంగ్ సైడ్స్ అయితే బయటకి అయితే మాత్రం పెట్టేసుకున్నానండి. అలాగే మీరు బాగా గమనించినట్టయితే ఒకదాని మీద ఒకటైతే మాత్రం పెట్టేస్తున్నానండి. అంటే ఏదైతే రైట్ సైడ్స్ ఉన్నాయో లోపలికి పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసుకొని నీట్గా సైడ్స్ అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే ఒక పక్క అన్నది నేను చెప్తున్నాను, ఇంకొక పక్క అయితే మాత్రం నేను చెప్పడం లేదండి. సేమ్ ఇదే ప్రాసెస్లోని ఇంకో పక్క కూడా చేయాలండి. ఏదైతే
వీడియో ఉంటుందో లెంత్ ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో నేను అన్నది కంప్లీట్గా 2 సెట్స్ అయితే మాత్రం మీకు చూపించడం లేదండి. ఒకవేళ కానీ మీకు అర్థం కానీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే మాత్రం చేసి అయితే మాత్రం పెడతానండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టాప్ అయితే రెడీ అయిపోయిందండి. సో దాన్ని నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ హ్యాండ్స్ కానీ చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో 1 ఇంచ్ అనేది మనం వదులుకున్నాం కదా, లాస్ట్ ఎండింగ్ పాయింట్లో వచ్చేసి 1/4 ఇంచ్ అంటే పావు ఇంచ్ అయితే మాత్రం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఏదైతే 1 ఇంచ్ అయితే మనం ఇచ్చుకున్నామో దాని మీద అన్నది మనం ఫోల్డింగ్ అయితే మాత్రం చేసి ఒక స్టిచ్ అయితే మాత్రం వేసేసుకోవాలి అండి. అలాగే ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఈ యొక్క హ్యాండ్ అలాగే సెకండ్ హ్యాండ్ రెండు కూడా ఇదే విధంగా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసేసుకోవాలి అండి. మెయిన్ ముఖ్యంగా చెప్తున్నాను, ఏదైతే హ్యాండ్స్ ఉంటుందో హ్యాండ్స్ అయితే మాత్రం మీరు ఒకవేళ ఏదైతే ఎలాస్టిక్ గాని యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం లాస్ట్లో అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో హ్యాండ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే మాత్రం హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదైతే ఎండింగ్ పాయింట్స్ ఉంటుందో అక్కడ నుంచి అయితే నీట్గా అన్నది మనం ఏదైతే ఆమెకు రౌండ్ ఉంటుందో అందులోకి అయితే మాత్రం కలిపేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత నీట్గా అన్నది మనం తిరిగేసేసుకొని 2 అయితే మాత్రం నీట్గా ఒక దగ్గర అయితే మాత్రం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఏవైతే ఈ యొక్క హ్యాండ్స్ ఉన్నాయో ఈ యొక్క హ్యాండ్స్ అయితే మాత్రం మనం టాప్కి అయితే మాత్రం జాయింట్ అయితే మాత్రం చేస్తామండి. ఏదైతే టాప్ ఉంటుందో టాప్ వచ్చేసి మనం తీసుకుంటాం అంటే హ్యాండ్స్ అయితే రైట్ సైడ్ని అయితే మాత్రం మనం లోపలికి అయితే మాత్రం పెట్టేవాల్సి ఉంటుందండి. ఏదైతే రాంగ్ సైడ్ ఉంటుందో రాంగ్ సైడ్ అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తాము. ఒకసారి మీకు టాప్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. మనకి ఆల్మోస్ట్ వచ్చేసి రెడీమేడ్ గార్మెంట్ లాగా అయితే మాత్రం వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే ఉంటుందో ప్యాటర్న్ దాన్ని అనేది రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. ఏదైతే రైట్ సైడ్ హ్యాండ్ ఉంటుందో రైట్ సైడ్ హ్యాండ్ అయితే మాత్రం నేను లోపలికి అయితే మాత్రం పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ బాగా గమనించండి, ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. అంటే ఏదైతే రైట్ సైడ్ అనే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో దానికి వచ్చేసి ఏదైతే రైట్ సైడ్ అయితే హ్యాండ్ ఉంటుందో దాన్ని లోపలికి అయితే పెట్టేసుకొని ఏదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయో ఎండింగ్ పాయింట్స్ 2 కూడా ఒక దగ్గరికి వచ్చేలాగైతే సేఫ్ సైడ్ అనేది ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉండడం గురించి అని చెప్పేసి మనం బ్లౌజుల్లోని ప్లస్ సింబల్ రావాలంటే ఏం చేస్తాం, 2 జాయింట్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ యొక్క ఆర్మ్ యొక్క రౌండ్ యొక్క జాయింట్ కూడా వచ్చేసి ఈ యొక్క ఏదైతే టాప్ యొక్క సైడ్స్ ఉంటాయో 2 కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా అయితే పెట్టేసుకుంటున్నానండి. అలాగే లాస్ట్ ఎండింగ్ పాయింట్ కానీ చూసుకున్నట్టయితే ఎండింగ్ పాయింట్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా అయితే మాత్రం పెడుతున్నాను. హ్యాండ్స్ అయితే మాత్రం కంప్లీట్గా ఇప్పుడు జాయింట్ అయితే మాత్రం చేస్తున్నాను. అలాగే ఒకటి బాగా గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క టాప్ ఏదైతే ఉందో ఈ యొక్క టాప్లో నేను సీమ్ అలవెన్స్ ఎక్కువ అయితే మాత్రం ఇవ్వలేదండి. ఎందుకు సీమ్ అలవెన్స్ ఎక్కువ ఇవ్వలేదు అంటే నేను రెడీమేడ్ గార్మెంట్ లాగా అయితే కుట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. సో అందు గురించి నేను ఎక్కువ సీమ్ అలవెన్స్లో అయితే మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ మీరు రెడీమేడ్ గార్మెంట్స్ లాగా కావాలి అనుకుంటే ఎక్కువ సీమ్ అలవెన్స్లో అయితే మాత్రం ఇవ్వద్దండి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోని కానీ లేదు అనుకుంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ మీరు బాగా గమనిస్తే ఎక్కువ ఖర్చులు అయితే మాత్రం ఇవ్వరండి. ఎందుకంటే బల్క్లో అయితే వాళ్ళకి అనేది కటింగ్స్ అయితే అవుతాయి కాబట్టి ఎక్కువ ఖర్చులు అన్నది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ అవుతుంది అనమాట, లాస్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ అయితే మనకైతే మాత్రం ఖర్చులు అయితే మాత్రం ఇవ్వరు. ఇక్కడ నేను ఇండస్ట్రియల్ మిషన్ యూజ్ చేస్తున్నాను కదా, సో థ్రెడ్ అయితే నార్మల్ థ్రెడ్ అయితే పెట్టేశానండి. అందుకే మాటికి అయితే మాత్రం తెగిపోతుంది. ఇండస్ట్రియల్ మిషన్ అనేది చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది కదా, సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి దారాలను అయితే యూజ్ చేయాలి. తక్కువ రేటు ఉన్నటువంటి దారాలను కానీ యూజ్ చేస్తే దారం అయితే మాటికి తెగిపోతుంది అనమాట. సో నార్మల్ థ్రెడ్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ మాటికి చాలా చిరాగ్గా అయితే మాత్రం దారం అయితే తెగిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ అయితే మాత్రం నేను జాయింట్ అయితే మాత్రం చేసేసాను. ఆల్మోస్ట్ మనకి 90% అయితే టాప్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకొక హ్యాండ్ కూడా నేను అటాచ్ అయితే మాత్రం చేసేసాను. ముందు ఏ విధంగా అయితే హ్యాండ్ అటాచ్ చేశాను సేమ్ అదే విధంగా అయితే మాత్రం హ్యాండ్ కూడా అటాచ్ అయితే మాత్రం చేసేసాను. ఇప్పుడు మనకి కంప్లీట్గా టాప్ అయితే మాత్రం అయిపోయిందండి. మనం స్టార్టింగ్లో వచ్చేసి ఏదైతే టాప్ యొక్క లెంత్ ఉంటుందో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అది మనం వచ్చేసి ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ దగ్గర కరెక్ట్గా అన్నది మనం స్టార్ట్ చేసుకొని నీట్గా 1/4 ఇంచ్తో అన్నది
కంప్లీట్గా ఏదైతే టాప్ ఉంటుందో టాప్ చుట్టూరు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అది మనకి ఆపోజిట్లోనైతే మాత్రం పెట్టాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఏదైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానో అది నాకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మాత్రం హ్యాండ్ అయితే మాత్రం ఖర్చునైతే మాత్రం పెడుతున్నాను. మీరు కూడా అదే విధంగా పెట్టండి. ఒకవేళ మీ వైపు కానీ పెట్టుకుంటే మనం ఎలాస్టిక్ ఎక్కించేటప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఇబ్బందిగా అవుతుందన్నమాట. అంటే ఎలాస్టిక్ ఎక్కించేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది, అంత తొందరగా అయితే ఎక్కదు. అదే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మీరు ఫ్యాబ్రిక్ కానీ పెట్టుకుంటే మీకు చాలా తొందరగా అయితే ఎలాస్టిక్ అయితే మాత్రం ఎక్కుతుందండి. మీకు ఈ వీడియో కానీ అర్థం కానీ కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేను మీకు ఇంకొక వీడియో అయితే చేసైతే మాత్రం పెడతాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. ఏదైతే మనం స్టార్ట్ చేసామో అక్కడే కరెక్ట్గా ఎండింగ్ అయితే మాత్రం అవ్వాలి. అలాగే ఏదైతే 2 ఇంచెస్ అయితే ఇచ్చుకున్నామో అది వచ్చేసి ఒక 1/2 ఇంచు మనం అన్నది స్టిచ్చింగ్ చేసేసాం కదా. సో అందు గురించి అని చెప్పేసి మన పావుతకు 2 దగ్గర అయితే కరెక్ట్గా అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఏదైతే టాప్ ఉంటుందో టాప్ చుట్టూరు కూడా కంప్లీట్గా అన్నది మనం పావుతకు 2 దగ్గర అయితే కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి. ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా వచ్చేసి ఒక లైన్ అయితే మాత్రం డ్రాయింగ్ అయితే మాత్రం డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. కరెక్ట్గా నేను గ్యాప్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే పావుతకు 1 ఇంచు దగ్గర అయితే పెడుతున్నాను. ఎందుకు అంటే మనకి పైకి అన్నది కొంచెం ఫ్లవర్ షేప్ లాగా అయితే వస్తుంది అనమాట. మనకి పైన వచ్చేసి మంచి షేప్ రావాలి అంటే ఖచ్చితంగా పైన వచ్చేసి మనం ఎక్కువ అయితే మాత్రం వదులుకోవాలి. మినిమం వచ్చేసి పావుతకు 1 ఇంచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1 ఇంచ్ 1.5 కూడా ఇచ్చుకుంటారు కొంతమంది. బట్ నేను ఇక్కడ వచ్చేసి పావుతకు 1 ఇంచ్ అయితే మాత్రం ఏదైతే నేను లైన్ అయితే గీసుకున్నానో అక్కడ నుంచి అయితే మాత్రం నీట్గా అయితే పెడుతున్నాను. ఇది కూడా వచ్చేసి ఏదైతే హ్యాండ్ ఉంటుందో హ్యాండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటి నెక్ ఏవైతే ఎలాస్టిక్స్ ఉంటాయో అలాంటివి ఎప్పుడు కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే మాత్రం స్టార్టింగ్ అయితే మాత్రం చేయాలి. ఏదైతే స్టార్ట్ చేస్తున్నానో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా పావుతక్కువ 1 ఇంచ్ అన్నది చూసుకుంటూ అన్నది కంప్లీట్గా వచ్చేసి ఏదైతే టాప్ ఉంటుందో టాప్ మొత్తం అంతా కూడా నీట్గా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. ఏదైతే మనం స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేస్తామో కరెక్ట్గా ఒక 2-3 లాక్స్ అయితే మాత్రం వేయవలసి ఉంటుందండి. టాప్ అంతా కూడా కంప్లీట్గా ఇదే విధంగా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటున్నానండి. సో మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మన యొక్క వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇక్కడ కంప్లీట్గా పావుతక్కువ 1 ఇంచ్ దగ్గర అయితే మాత్రం కంప్లీట్గా టాప్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఏదైతే పావుతక్కువ 1 ఇంచ్ అయితే వేసామో ఆ ఎక్కడ వదిలేసి ఆ పక్కన అన్నది ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. పావుతక్కువ 1 ఇంచ్ ఉంది కదా, దాని పక్కన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత మొత్తం టాప్ ఏదైతే ఉంటుందో టాప్ అంతా కూడా సేమ్ అదే విధంగా అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని యూజ్ చేస్తున్నాను. బట్ నేను మీకు అర్థం అవ్వాలని 1/2 ఇంచ్ అయితే మాత్రం పెడుతున్నాను. బట్ ఇటువంటి టాప్స్ అన్నిటికీ కూడా 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే మంచి క్వాలిటీగా ఉంటుంది. 1/2 ఇంచ్ అలాగే బాగా స్ట్రెచబుల్ కూడా అవుతుంది. అదే 1/2 ఇంచ్ అనుకోండి చిన్నపిల్లలకి అయితే ఓకే, పెద్దవాళ్ళకి అయితే మాత్రం 1/2 ఇంచే ఖచ్చితంగా అయితే మాత్రం ఉండాలి. అదే ఒకవేళ 1/2 ఇంచ్ ఎలాస్టిక్ కానీ పెద్దవాళ్ళకి కానీ వేస్తే బాగా అనేది సాగిపోతుంది, అంత మంచి లుక్ అయితే రాదు. అదే 1/2 ఇంచ్ ఎలాస్టిక్ని కానీ మీరు యూజ్ చేస్తే బాగా టైట్గా పట్టి చాలా బాగా అయితే బాగుంటుంది, చాలా మంచి లుక్ అయితే మాత్రం వస్తుంది అనమాట. అందు గురించి అని చెప్పేసి చెప్తున్నాను. కంప్లీట్గా వచ్చేసి నేను హ్యాండ్ దగ్గర అయితే స్టార్ట్ చేశాను. అలాగే లాస్ట్ ఇంకా హ్యాండ్ వస్తుంది అనే టైంకి ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం గ్యాప్ అయితే మాత్రం వదిలేసుకోవాలండి. ఎందుకు అంటే ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడం గురించి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ కదా. సో 9 ఇంచెస్ని డబల్ అన్నది చేస్తున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం యాడింగ్ అయితే చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఫుల్ షోల్డర్ 9 ఇంచెస్ కదా ఎందుకు డబల్ తీసుకుంటున్నారనే డౌట్ అయితే మీకు రావచ్చండి. ఎందుకు అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్, ఫ్రంట్కి వచ్చేసి 9 ఇంచెస్, అలాగే బ్యాక్కి వచ్చేసి 9 ఇంచెస్, అలాగే 1/2 ఇంచ్ అయితే సీమ్ ఎలవెన్స్ ఏదైతే ఎలాస్టిక్లు 2 కలిపి మనం జాయింట్ చేస్తాం కదా. సో దాని గురించి అని చెప్పేసి అది లాస్ట్లో అయితే మాత్రం జాయింట్ అయితే చేస్తాం. అలాగే కంప్లీట్గా వచ్చేసి నేను ఇక్కడ ఎలాస్టిక్ని అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం ఎక్కించేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా నీట్గా అనేది ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకున్న తర్వాత లాస్ట్ ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఈ యొక్క ఎలాస్టిక్ అనేది 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆ యొక్క ఎలాస్టిక్ అయితే మాత్రం నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. అలాగే ఈ యొక్క ఎలాస్టిక్ కూడా వచ్చేసి 8 to 9 లాక్స్ అయితే మాత్రం వేయవలసి ఉంటుందండి. 8 to 9 లాక్స్ అన్నది మనం వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే ఎలాస్టిక్ ఉంటుందో ఈ యొక్క ఎలాస్టిక్ అయితే మాత్రం లోపలికి అయితే మాత్రం ఇన్సర్ట్
అయితే మాత్రం చేసేస్తున్నాను. లోపలికి పెట్టేసిన తర్వాత ఏదైతే హాఫ్ ఇంచ్ అన్నది మనం ఓపెన్ అయితే ఉంచుకున్నామో ఆ యొక్క హాఫ్ ఇంచ్ అయితే మాత్రం క్లోజింగ్ అయితే మాత్రం చేసేసుకుంటున్నానండి. మొత్తం మనకి వచ్చేసి ఆల్మోస్ట్ అయితే టాప్ అయితే రెడీ అయిపోయిందండి. ఏదైతే మనం ఓపెన్ ఉంచామో దాన్ని క్లోజ్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా ఆ యొక్క ఎండింగ్ పాయింట్ దగ్గర వచ్చేసి మనం నీట్ గా స్టిచ్ అయితే మాత్రం వేసుకోవాల్సి ఉంటుందండి. టాప్ అంతా కూడా కంప్లీట్ గా వచ్చేసి ఎండింగ్ పాయింట్ లోనే వచ్చేసి ఖచ్చితంగా స్టిచ్ అయితే వేయాలండి. మీరు రెడీమేడ్ గార్మెంట్స్ కానీ చూస్తే లాస్ట్ ఎండింగ్ పాయింట్ లో స్టిచ్ అయితే మాత్రం ఉంటుంది. సో మనం కూడా అన్నది ఇదే విధంగా అయితే మాత్రం స్టిచ్ అయితే మాత్రం వేయాలి. నెక్ లైన్స్ కి బ్లౌజెస్ కి ఏ విధంగా ఎండింగ్ పాయింట్ లో స్టిచ్ అయితే వేస్తామో అదే విధంగా లాస్ట్ ఎండింగ్ పాయింట్ లోనైతే మాత్రం నీట్ గా టాప్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే మాత్రం చేసుకుంటూ మాత్రం వెళ్ళాలండి. మనలో చాలా మంది వచ్చేసి మన యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం లేదండి. మీరు ఎంత బాగా నన్ను సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోస్ అయితే మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటానండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ ఈ యొక్క వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టాప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అయితే మాత్రం రెడీ అయితే అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఏదైతే టాప్ ఉంటుందో టాప్ యొక్క ఏదైతే ఉంటుందో నెక్ అయితే మాత్రం ఫినిషింగ్ అయితే చాలా బాగా అయితే మాత్రం వచ్చిందండి. ఏదైతే టాప్ ఉంటుందో ఈ యొక్క టాప్ అయితే మాత్రం నేను రివర్స్ అయితే మాత్రం చేసేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క టాప్ వచ్చేసి కంప్లీట్ గా మా పాప మెజర్మెంట్స్ తో అయితే మాత్రం తీసుకున్నానండి. సో ఒకసారి మా పాపకి అయితే మాత్రం వేసి చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అన్నది మీరే చెప్పాలి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. నెక్ చూస్తున్నారు కదా, నెక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఎలాస్టిక్ చూసారు కదా, లాస్ట్ ఎండింగ్ లోనే వేసాను. సో లాస్ట్ ఎండింగ్ లో మన ఎలాస్టిక్ వేయడం వల్ల మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి హిప్ దగ్గర పట్టి నీట్ గా అయితే మాత్రం వస్తుంది. అంటే పైన అనేది మన ఎలాస్టిక్ వేయడం వల్ల మనకి దగ్గరగా వచ్చేసి కుర్చీలాగా వస్తుంది కదా, అది కింద ఎలాస్టిక్ పెట్టడం వల్ల మనకి లాస్ట్ ఎండింగ్ లో హిప్ దగ్గర బుడగలాగా అన్నది వస్తుంది. చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే మాత్రం వచ్చింది. మా పాప చూస్తున్నారు కదా మంచి స్టిల్స్ అయితే మాత్రం ఇస్తుంది. అది వచ్చేసి నేను ఏం చేస్తున్నానో తెలియక వచ్చేసి వీడియో తీస్తున్నానని చెప్పేసి ఏదో సాంగ్ పెట్టానేమో అనుకుని డాన్స్ అయితే మాత్రం వేసేస్తుంది. సో ఈ యొక్క టాప్ చూసారు కదా కంప్లీట్ గా మనకి వచ్చేసి రెడీమేడ్ గార్మెంట్ లాగా అయితే వచ్చింది కదా. ఈ యొక్క టాప్ ని మనం హాఫ్ షోల్డర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో హాఫ్ షోల్డర్ లాగా పెట్టినా సరే ఈ యొక్క టాప్ అయితే మాత్రం జారిపోవడం అటువంటిది ఏది కూడా జరగదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.